ఈరోజైతే మనం ప్రస్తుతం అమరావతి రాజధాని వెలగపూడిలో అయితే ఉన్నాం. రైతులు ఎన్డీఏ కూటమి వస్తే న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా బలంగా అనుకున్నారంట. సో కూటమి అధికారంలోకి వచ్చాక వీళ్ళ పాదయాత్ర అయితే ప్రమాణ స్వీకారం తర్వాత రోజే మొదలైంది జరిగింది. సో వాళ్ళు అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం ఒకసారి అండి. సార్ మీ పేరు? నా పేరు పువ్వాడు సుధాకర్ రావు, కన్వీనర్ అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి. ఏదైతే గతంలో మేము అమరావతి రాజధానిని పరిరక్షించుకోవాలి, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన దిగిపోవాలి, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, కాబట్టి ఇవన్నీ కూడా అమరావతి రూపకర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుంది. కాబట్టి అమరావతి రాజధాని రక్షణ నిమిత్తం మేము గతంలో నవంబర్ 1వ తారీఖు 2020న ఈ యొక్క దేవస్థానం నుండి న్యాయస్థానం అనే పాదయాత్రని దిగ్విజయంగా చేయడం జరిగింది ప్రజలందరి సహకారంతో. ఎప్పుడైతే ఈ న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేశామో అప్పుడు ప్రజలందరూ కూడా ఈ యొక్క అమరావతి యొక్క స్ఫూర్తిని పరడివిల్లింది. ప్రజలందరూ ఈ అమరావతి స్ఫూర్తితో అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగింపబడాలి, ఏదైతే ఈ దుష్ట పరిపాలనకు అంతం కావాలని ప్రజలందరిలో ఆ స్ఫూర్తి నింపినటువంటి ఈ పాదయాత్ర. మేము ఆ పాదయాత్రలో పాల్గొన్నటువంటి అనేక మంది అమరావతి ఉద్యమకారులు ఆ రోజే నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ భగవంతుడి దగ్గర వేడుకొనడం జరిగింది. తిరుపతి దేవస్థానం వద్ద వెంకటేశ్వరుని పాదాల చెంత వేడుకోవడం జరిగింది. ఈ యొక్క దుష్ట పరిపాలన అంతం కావాలి, అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా విరాజిల్లాలి, అదేవిధంగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా వారి పరిపాలన రావాలి అని ఆ రోజు కోరుకోవడం జరిగింది ఉద్యమకారులందరూ కూడా. దాని నిమిత్తమే మీరు గనక ఆ విధంగా నెరవేరిస్తే ఆ భగవంతుడికి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే కాలినడకం ద్వారా మీ దగ్గరికి చేరుకున్నామో మళ్ళీ ఈ యొక్క అధికారం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మేము మళ్ళీ వస్తామనేటువంటి మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కుని తీర్చుకునే నిమిత్తం ఈరోజు అమరావతి ఉద్యమకారులు అందరూ కూడా ఏదైతే ఎవరైతే మొక్కున్నారో వాళ్ళలో కొంతమంది ఈరోజు వెంకటపాలెం నుంచి మరీ తిరిగి ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఏదైతే ఆ మొక్కుబడిని తీర్చుకోవడానికి ఈరోజు మళ్ళీ పాదయాత్రగా బయలుదేరుతున్నారు. ఈరోజు వెంకటపాలెంలో ప్రత్యేక పూజల అనంతరం వీరు మళ్ళీ అమరావతి ఉద్యమకారులు మళ్ళీ పాదయాత్రగా ఆ యొక్క మొక్కులను తీర్చుకోవడానికి ఈరోజు బయలుదేరుతున్నారు. వారికి సంఘీభావంగా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి అదేవిధంగా పాదయాత్రలో ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు ఈ పాదయాత్రలో ఉండి ఈ యొక్క యాత్రికులు మీ ముందుకు, ఈ ఉద్యమకారులు మీ గ్రామాలకు వచ్చినప్పుడు వాళ్ళకి వీలైనంత వరకు మీ సంఘీభావాన్ని, మీ సహకారాన్ని అందించవలసిందిగా కన్వీనర్గా మీ అందరినీ కోరుతున్నాను. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్. సార్ మీరు చెప్పండి సార్. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రపై బయలుదేరినప్పుడు ఈ రాష్ట్రాన్ని అతలాకుతం చేశాడు, అమరావతిని నాశనం చేశాడు, ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా నాశనం చేయాలంటే ఆ రకంగా నాశనం చేశాడు ఈ దుష్ట జగనం. మేము వెంకటేశ్వర స్వామి పాదయాత్ర పోయినప్పుడు మొక్కున్నాం, మళ్ళీ మాకు అమరావతి రాజధానిగా నిలవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఆయన ప్రమాణ స్వీకారం అయిన మరుక్షణమే మేము తిరుమల నడిచి వస్తామని మొక్కున్నాము. దాని ప్రకారం ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి గుడి కాడి నుంచి బయలుదేరి మేము తిరుమల కాలనడకన బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు ఎదుర్కొన్న అవమానాల గురించి ఏం చెప్తారు? అన్ని రకాలుగా అండి, ఒకటి కాదండి. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేయాలి, ఒక సామాన్య కార్యకర్త నుంచి, ఒక ఉద్యమకారుడు కానించి, నాయకుడు కానించి ఏ రకంగా నాశనం చేయాలో ఆ రకంగా అందరిని ఇబ్బంది పెట్టాడండి. ఒక విషయం కాదండి, అందరిని ఇబ్బంది పెట్టాడు. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని బొట్టు పట్టించాడండి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మీరు ఎలాంటి మార్పులు వస్తే మంచిది అనుకుంటున్నారు? ఆల్రెడీ చూస్తున్నాం కదండి, వచ్చి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కాకముందులే అమరావతిలో చెట్లు పీకటం మొదలుపోయింది. ఇప్పుడు దాకా ముద్దు నిద్రపోయిన సిఆర్డీఏ కమిషనర్ కూడా ఈరోజు ప్రభుత్వం 4వ తారీఖు ప్రభుత్వం ఏర్పడింది తెల్లారే అమరావతిలో చెట్లు పీకటం కానీ మొత్తం ఎక్కడికక్కడికి పరిపాలన, ఎక్కడికక్కడ పోలీసు యంత్రాంగం కూడా అందుబాటులోకి వచ్చి ఎక్కడికక్కడికి రాజ్యాంగాన్ని పోలీసు యంత్రాంగం కూడా ఏది దుష్ట అనకొట్టే వాళ్ళని ఇది చేస్తున్నారండి. మేము న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర 45 రోజులు చేశామండి. అప్పుడు ఆ ఏడుకొండల సన్నిధిలో ఈ రాష్ట్రం బాగుపడాలంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా నిలబడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది అన్ని ప్రాంతాలకి సమదూరంలో ఉంది. కాబట్టి అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని భావించాము. దానికి ఒకే ఒక్క వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నారు,
అది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మేము మళ్ళీ నడుచుకుంటూ మీ కొండకొచ్చి మేము మొక్కు తీర్చుకుంటాము అని మొక్కుకున్నాము. ఆ రోజే మేము 45 రోజుల పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఏడుకొండవాళ్ళ సన్నిధిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణము మేము నడుచుకుంటూ మళ్ళీ మీ పాదయాత్రగా తిరుమల వచ్చి మీ దర్శనం చేసుకుంటామని ఆ ఏడుకొండ వాళ్ళని వేడుకోవడం జరిగినది. ఆ సందర్భంగా మేము నిన్న ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఈరోజు పాదయాత్రగా బయలుదేరుతున్నాము. సార్ మీరు తిరుపతి వెళ్ళొచ్చాక చంద్రబాబు నాయుడు కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సార్ కలిసే అంతా ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు. అవకాశం ఇస్తే మేము సార్ని కలవటానికి ట్రై చేస్తామండి. ఒకవేళ కలిస్తే మీరు రాజధాని తరపున ఎలాంటి మాట్లాడే మాటలు ఉన్నాయి? మేము రైతులుగా మా స్వార్థంగా ఏమి ఆలోచించటం లేదండి. నాకు వాస్తవంగా ఈ రాజధానిలో ఎలాంటి భూమి లేదు. మాది తాడికొండ గ్రామం. మేము ఒకటే కోరుకున్నాం, రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి. ఇక్కడ ఎన్ని వేల కోట్ల ప్రజా సంపదని 5 సంవత్సరాల్లో నాశనం చేశారండి. ఒకసారి వచ్చి చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, 10,000 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. అన్ని పిచ్చి చెట్లు అన్ని అంతా ఇప్పుడు ఎంత నష్టం అండి. ప్రజల సొమ్మే కదా అంత నష్టం అంత చేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఎవరో చేయరండి అలా. ఎలా ఎంత బుద్ధి తక్కువ వాడైతేనే, అసలు బుద్ధి లేనివాడు, మైండ్ లేనివాడైతేనే చేస్తారు. 10,000 కోట్ల సంపదని నాశనం చేశాడండి. అది అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమి మీ అమరావతికి ఇంకా ఎలాంటి మంచి పనులు చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? ఎన్డీఏ కూటమి పూర్తిగా అమరావతికి మద్దతు తెలిపి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని మరొకసారి పార్లమెంటులో ప్రకటించి ఇక దాని అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెన్యే ఇక్కడ ఆ సంస్థలను ఏర్పాటు చేసేటట్లు చర్యలు తీసుకోవాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ కోరుకుంటున్నాము. సార్ మీరు చెప్పండి సార్. నమస్తే అండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పి అభ్యర్థించగా మన అమరావతి రైతులు స్వచ్ఛందంగా 25,000కు పైగా మంది రైతులు 33,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారు గవర్నమెంట్కి. అది వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఇవ్వాల, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చారు. ఆ రైతుల యొక్క త్యాగాలను గుర్తించుకొని వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో చేస్తే తదుపరి 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి రైతుల త్యాగాలను విస్మరించి ఆ రైతుల్ని 3 రాజధానులని ప్రకటించాడు. అప్పట్లో అది అందరినీ గందరగోళానికి గురి చేసిందనమాట. ఆ గురి చేయటం వల్ల 2019 తర్వాత 21 రైతుల మహాపాదయాత్ర జరిగింది, న్యాయస్థానం టు దేవస్థానం. ఆ దాంట్లో మేము కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజు చాలామంది పెయిడ్ ఆర్టిస్టులను కూశారు. ఏమంటే మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదు, మాకు కూడా రాజధానిలో భూములు లేవు. మాది పక్కన కర్లపూడి గ్రామం. స్వచ్ఛందంగా ఈ మన 25,000 మంది రైతులు భూములు ఇచ్చి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వారికి సంఘీభావంగా నేను కూడా పాదయాత్ర చేశా. ఆ రోజు వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకున్నాము, స్వామి ఇంతమంది ఈ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజధానిని అమరావతినే శాశ్వత రాజధానిగా ఉండేటట్టు మాకు ఇవ్వండి స్వామి అని ఆ రోజు మొక్కోవడం జరిగింది. ఆ మొక్కు మా కలియుగ వెంకటేశ్వర స్వామి దైవం వల్ల ఆ రోజు అమరావతి 2024లో చంద్రబాబు నాయుడు గారు మరి తిరిగి ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మొక్కులు చెల్లించుకోవడానికి ఈరోజు అమరావతి నుంచి న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకి మొదలయ్యాము. ఒకటి, రాష్ట్ర ప్రజలందరి కోసం ఇచ్చిన ఈ భూములు శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ అమరావతి ప్రజలు, రైతులు చరిత్రలో నిలిచిపోతారని చెప్పి కోరుకుంటున్నాం. జై అమరావతి, జై జై అమరావతి. మేము గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో నియంతృత్వ పాలనలో చాలా బాధలు పడ్డాం, చాలా అనుభవించాం. అప్పుడే ఆయన మాకు ఇక్కడ స్వేచ్ఛ లేకుండా చేశాడు. భగవంతుడా మాకు స్వేచ్ఛను కలిగిస్తే మరీ పాదయాత్రలు చేసైనా నీ మొక్కులు తీర్చుకుంటాం స్వామి అని మొక్కున్న తర్వాత అప్పుడు కొంత శాంతించిన తర్వాత, ఈ కరోనా తగ్గిన తర్వాత అప్పుడు న్యాయస్థానం టు దేవస్థానం అని పాదయాత్రకు పోయి ఆ దేవుడికి అప్పుడు కూడా దారిలో చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులన్నీ అధిగమించి దాన్ని దేవస్థానం చేరుకున్నాం. ఆ పరమేశ్వరుడే చేర్చుకోగలిగాడు. ఆయన ఆ వెంకటేశ్వర స్వామి రప్పించుకున్నాడు. ఆ మొక్కుబళ్ళు అయిన తర్వాత మళ్ళీ వస్తా స్వామి మాకు పూర్తిగా స్వేచ్ఛను ప్రసాదించు స్వామి, ఈ నియంకుశ పాలన నుంచి పూర్తి స్వేచ్ఛతో వదిలిపెడితే మాకు పూర్తి స్వేచ్ఛ వచ్చిన తర్వాత మళ్ళీ నిన్ను పాదయాత్రతోటి అప్పుడు ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మళ్ళీ మీ దగ్గరికి పాదయాత్రతో వస్తామని మొక్కుబడి చేశాం. ఆ మొక్కుబడి తీర్చుకోవడం కోసం ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు మీకు కలిసే అవకాశం వస్తే ఆయన ముందు మీరు ఉంచే కొన్ని ముఖ్యాంశాలు అంటే ఏం చెప్తారు?
మేము ముఖ్యాంశాలంటే ముందు రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని చెప్తాం. రాజధానిని డెవలప్ చేయాలి. అట్లా అని చెప్పి రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేయాలి. 4 ప్రాంతాలని, అన్ని ప్రాంతాలని సమంగా చూసి రాష్ట్రంలో ఉన్న అందరికీ ఏం చేయాలో అది చేయాలి. కానీ మా ప్రాంతాన్నే అభివృద్ధి చేయి, మాకే చేయమనేంత స్వార్థంతో మేము ఆలోచించాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా కూడా అమరావతి రాజధాని కావాలనే కోరుకున్నారు కాబట్టి మేము కూడా రాష్ట్రాభివృద్ధే కోరుకుంటాం. అంతేగాని మా స్వార్థం మేమేమి ప్రయత్నం చేయం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైనంత చేస్తాడు, రాష్ట్రాన్ని ఆయన సమంగా పరిపాలిస్తాడు. ప్రస్తుతానికి ఉండటానికి ఇల్లు అనేది కావాలి కాబట్టి రాజధానికే ప్రాముఖ్యత ఇస్తాడు అని చెప్పి మేము అనుకుంటున్నాం. దాంతోపాటు రాష్ట్రాన్ని కూడా సమగ్రాభివృద్ధితోటి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది రాజధాని రైతుల విషయంలో? పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా అటు అధికారంలో ప్రతిపక్షంగా ఉండి ఆయన కొన్ని ఏదన్నా గవర్నమెంట్లో తప్పులు జరుగుతుంటే వాటిని నిలదీసి అడిగే మనస్తత్వం గల మనిషిగా ఆయన మేము అభినందిస్తాం. ఆయన ఉండాలి, అధికారంలో ప్రతిపక్షంగా ఉండాలి. అటు అధికారానికి తోడ్పాటు చేస్తూనే ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న లోటుపాట్లు ఉంటే ఎటు ప్రతిపక్షం లేదు కాబట్టి ఆయన ప్రశ్నించే అధికారం ఆయనకు ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ దుర్మార్గుడి పాలన గత 4.5 సంవత్సరాలంటే 1630 రోజులుగా భరించలేక ఒక అమరావతి ప్రజలే కాదండి, రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల ప్రజలు, కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా ప్రతి వాళ్ళని ఏడిపించాండి. ఈయన పరిపాలన పోవాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకున్నారు. అదే జరిగింది. ఓటుతోటి బుద్ధి చెప్పారు, ఆయన్ని మట్టి గెలిపించారండి. జై అమరావతి, జై హోమరావతి.